నమస్కారం. బ్లాస్ట్ జోన్ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్కి విచ్చేసినటువంటి మా బ్లాస్ట్ జోన్ టీమ్ అందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ వెల్కమ్. హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా గారు. హాయ్, హార్టీ వెల్కమ్ టు యూ. అండ్ అఫ్ కోర్స్ మా అభిరామి గారికి, ప్రీతి ముకుందన్ గారికి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మా ఐశ్వర్య మ్యామ్కి అందరికీ కూడా పేరు పేరున స్వాగతం. మా డైరెక్టర్ గారు ఎక్కడున్నా సరే కొంచెం ముందే ఉన్నారని అనుకుంటున్నా. డైరెక్టర్ సుభాష్ గారు, హార్టీ వెల్కమ్ టు యూ. సో ఎస్, May 28 మనందరి థియేటర్స్లో పలకరించబోతున్నటువంటి బ్లాస్ట్ జోన్ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ని ఈరోజు మనందరం జరుపుకుంటూ ఉన్నాము. మనందరి ఫేవరెట్ యాక్టర్స్తో పాటు అన్నమాట, యాక్ట్రెసెస్ డెఫినెట్లీ. సో ఎస్, ఈ సినిమా ఇంత డిఫరెంట్ జాన్రాలో, ఇంత డిఫరెంట్ ఎమోషన్స్తో మనందరి ముందుకి రాబోతోంది అన్నది ట్రైలర్ చూసిన వాళ్ళకి ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది డెఫినెట్గా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. సో ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన ఎన్ని వెరైటీ ఆఫ్ జాన్రా ఫిల్మ్స్ మన ముందుకు వస్తూ ఉంటాయో, ఎన్ని బ్లాక్ బస్టర్లు మనందరికీ అందించారో మనందరికీ తెలుసు. సో తని ఓర్వన్, బిగిల్ దగ్గర నుంచి లవ్ టుడే, డ్రాగన్ వరకు వాళ్ళ బ్యానర్ నుంచి వచ్చినటువంటి బోలెడని బ్లాక్ బస్టర్ సినిమాల్ని మనందరం ఎంజాయ్ చేస్తూనే ఉన్నాము. సో ఆ లిస్ట్లో ఈసారి బ్లాస్ట్ జోన్ కూడా యాడ్ అవబోతోంది అనమాట. సో ఈ సందర్భంగా మన టీం అందరికీ మరొకసారి వెల్కమ్ చెప్పేస్తూ, సో యాక్షన్ కింగ్ అర్జున్ సార్, హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ. So happy to see you back with Blast Zone. So Arjun Sarja garu antene he is full of power, full of life, full of motivation అని చెప్పాలి మా అందరికీ. సో అర్జున్ సార్జా గారు ఏం చేసినా సంథింగ్ డిఫరెంట్గా, సంథింగ్ యూనిక్ అండ్ సంథింగ్ క్రియేటివ్గా కూడా ఉంటూ ఉంటుంది. బీట్ యాక్టింగ్, డైరెక్షన్, రైటర్ ఏం చేసినా కూడా. సో ఈసారి యాక్టర్గా మనందరికీ ఇంకొక కొత్త యాంగిల్, అంటే ఎప్పటికప్పుడు ఇంతకు మించి ఏం చేస్తారు అని అనుకున్న ప్రతిసారి కూడా హీ డస్ సంథింగ్ న్యూ. సో హార్టీ వెల్కమ్ అండి. అండ్ యాక్చువల్లీ మాకు అభిరామి గారు వస్తారని చెప్పారు ఈరోజు ఇక్కడికి, బట్ ఐ గెస్ అభిరామి గారు బిజీగా ఉన్నారేమో కదా, వాళ్ళ అమ్మాయిని పంపించినట్టున్నారు. గుర్తుపట్టలేదు నేను. సో అభిరామి గారు, వాట్ ఎ ట్రాన్స్ఫర్మేషన్, సూపర్బ్. సో హ్యాపీ టు సీ యూ బ్యాక్. సో అఫ్ కోర్స్ మా ప్రీతి ముకుందన్ ఈజ్ ఆల్సో హియర్. కన్నప్ప సినిమాతో తెలియని వాళ్ళు అంటూ ఎవరు లేదనమాట ప్రీతి అనగానే. అండ్ మా డైరెక్టర్ సుభాష్ గారికి కూడా హార్టియెస్ట్ వెల్కమ్ చెప్పేస్తూ ఉన్నాము. సో బ్లాస్ట్ జోన్ సినిమా ద్వారా మనందరికీ ఈ ఫ్యామిలీని మన ముందుకు తీసుకొస్తున్నారు అనమాట. సో మామూలుగా ఫ్యామిలీ సినిమాలు అని అనగానే అనురాగాలు, అనుబంధాలు అనుకుంటూ మనం చాలా ఎమోషనల్ సబ్జెక్టులన్నీ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాము. కానీ ఈ ఫ్యామిలీ చాలా డిఫరెంట్ ఫ్యామిలీ. సో ఈ ఫ్యామిలీ చేసేటువంటి స్టంట్లు, ఫైట్లు మామూలుగా ఉండవన్నమాట. అఫ్కోర్స్ మనకి ప్రీతి ముకుందన్ అంటే ఓన్లీ ప్రెట్టీగానే ఉంటుందని అనుకుంటున్నారా? అభిరామి గారు అని అంటే కేవలం అభినయం మాత్రమే అనుకుంటున్నారా? కాదు, ఈ సినిమాలో వాళ్ళ విశ్వరూపాల్ని మనం చూడబోతున్నాం. ఎందుకంటే వాళ్ళ వెనకాల ఉన్నది యాక్షన్ కింగ్ కాబట్టి. ఓన్లీ యాక్షన్ కింగ్ కెన్ క్రియేట్ దిస్ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ అని అనిపిస్తుంది సార్ మాకు. సో ఎస్, చాలా ఇంట్రెస్టింగ్ ప్రిమైజ్, ఇంట్రెస్టింగ్ ప్లాట్, ఇంట్రెస్టింగ్ స్టోరీ తోటి మన ముందుకు వస్తున్నటువంటి ఈ బ్లాస్ట్ జోన్ సినిమా గురించి మరిన్ని విశేషాలు మనందరం మాట్లాడుకునే ముందు ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ అండ్ బ్లాస్ట్ రేజ్ సాంగ్ని కూడా ఆన్ స్క్రీన్ చూసి స్టార్ట్ చేసేద్దాము. సో కెన్ వీ హ్యావ్ ద కంటెంట్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? ఎక్కడైనా అన్యాయం జరగడం నువ్వు చూసి బాధింపబడ్డ చోట మన వాళ్లే అయి ఉండాల్సిన అవసరం లేదమ్మా. ఎవరికి అన్యాయం జరిగినా ఎదిరించాలి. చాలా ముఖ్యమైన ఒక డీల్ కోసం ఈ డబ్బు వెళ్తుంది. పనిని ముగించడానికి నీకంటే బెటర్ అయిన వాడు నా మైండ్లోకి రాలేదు. ఇప్పుడు వాడు తిరిగి వచ్చాడంటే సంథింగ్ బిగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. సార్, అన్ని చెక్ పోస్టులు బ్లాక్ చేశాం సార్. వాడు ఖచ్చితంగా సిటీ వదిలి వెళ్ళే ఛాన్సే లేదు సార్. అక్కడ ఉన్న అమ్మాయి డీటెయిల్డ్గా చెప్పింది. రిస్క్ తీసుకోవద్దు, ఆ ముగ్గురిని లేపేయండి. అన్నా బాగా విచారించానన్నా. తను, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న ఒక మామూలు హెడ్ మాస్టర్. వాళ్ళ అమ్మ ఇంట్లో ఉండి పనిచేస్తున్న ఒక టైలర్.
పిల్ల వాళ్ళ అమ్మ నాతో ఇంట్లోనే ఉంది. మామూలు ఫ్యామిలీ అన్నది. కరాటే మాస్టర్ కూతురా? నేను చెప్పాను కదా, నన్ను చంపితే అంతా అయిపోదని. నాకు పైన ఒకడున్నాడు, వాడు తప్పకుండా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాడు. మై గాడ్! మామూలుగా లేదు రేంజ్. చాలా చాలా క్రేజీ ఉంది ట్రైలర్ అయినా. అసలు థీమ్ సాంగ్ అయితే గూస్ బంప్స్ ఫీల్ వస్తుందనమాట ఎన్ని సార్లు విన్నా గూడా. అండ్ ట్రైలర్‌లో కూడా ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, ఆ ట్రైలర్‌ని కన్సీవ్ చేసిన విధానం ఎవ్రీథింగ్ వాస్ సో ఇంప్రెసివ్. డెఫినెట్‌గా థియేటర్స్‌కి వెళ్ళి సినిమాని చూడాలి అని అనిపించేలాగా. సుభాష్ గారు, ఐ థింక్ యూ డిజర్వ్ ఆల్ ద అప్రిసియేషన్ అండి. ఎంత ఎంత బ్యూటిఫుల్‌గా
సారీ బ్యూటిఫుల్ అనలేం దీన్ని, ఎంత బ్రూటల్గా ఉందంటే వెరీ 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 ఇంట్రెస్టింగ్. సో చాలా చాలా ఈగర్గా May 28 కోసం ఎదురు చూసేలా చేశారు ఈ ఫ్యామిలీ మొత్తం కలిసి. బాగా గుర్తుండిపోయే ఫ్యామిలీ అవ్వబోతోందని అర్థమవుతుంది బ్లాస్ట్ చూస్తూ ఉంటే. సో బ్లాస్ట్ జోన్ ద్వారా మనందరి ముందుకు వస్తున్నటువంటి టీం మాటలు కూడా ఈరోజు వినేద్దాము. సో ఐఎమ్ ష్యూర్ ఈ సినిమాకి సంబంధించి వన్ ఆఫ్ ద హైలైట్స్గా మ్యూజిక్ నిలవబోతోంది అని ఆల్రెడీ అర్థమైపోయింది. అఫ్ కోర్స్ నన్ అదర్ దాన్ రవి బస్రూర్ గారు. సో ఆయన మ్యూజిక్ అంటే డెఫినెట్గా స్పీకర్లు బ్లాస్ట్ అవ్వాల్సిందే అనమాట. సో అటువంటి మ్యూజిక్ అండ్ అఫ్ కోర్స్ అరుణ్ రాధాకృష్ణ గారి సినిమాటోగ్రఫీ, ఫీనిక్స్ ప్రభు గారి యాక్షన్ కొరియోగ్రఫీ, ఇవన్నీ కూడా మనం స్క్రీన్ పైన ఎంజాయ్ చేయబోతున్నాము May 28. మరి ఈ క్యారెక్టర్స్ని, ఇంత మంచి కథని, ఇంత మంచి ఎలిమెంట్స్ని ప్యాక్ చేసి మనందరి ముందుకి డైరెక్టర్గా పరిచయం అవుతూ వస్తున్నటువంటి సుభాష్ గారిని ఫస్ట్లీ స్టేజ్ పైకి ఇన్వైట్ చేద్దామని అనుకుంటున్నాను. సో పుట్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ డైరెక్టర్ సుభాష్ కే రాజ్ గారు ఆన్ టు ద స్టేజ్. సో బ్లాస్ట్ జోన్ సినిమా ద్వారా మనందరి ముందుకి వస్తున్నటువంటి డైరెక్టర్ సుభాష్ గారికి హార్టీ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. సుభాష్ గారు, ఈయనేనండి ఈ సినిమా తీసింది, ఈయనే, ప్లీజ్. Good afternoon, everyone. Good afternoon, everyone. Andariki namaskaram. Blast Zone. I want to start from thanks to Agoram sir for trusting me in this project. And thanks to Achana ma'am and Aishwarya ma'am for all the belief and trust. Arjun sir, you will see a vintage Arjun sir with the mass musics for sure. I know Arjun sir is having lot of fans here, same like Tamil Nadu. This film will be a treat for all the Arjun sir fans. Abhirami ma'am and Preeti ma'am, both have done a fabulous work in this film. You all will enjoy that in theater. And thanks to Sitara Entertainment, Nagavamsi Garu sir, for trusting and releasing this project in Telugu. Thanks to all my cast and crew. I checked the YouTube comments of Blast Zone trailer. I felt you all are having more expectations in this film. That expectations will be met for sure. Watch and enjoy the movie in theaters on May 28. Thank you so much. Sir, what is your inspiration to create this kind of family, sir? Do you know any headmaster who knows this martial arts? Do you know any tailor that knows martial arts? How did you write, sir? The idea is to make a film with a powerful family. Okay. Audience should relate with us. Fathers should relate with all the fathers. That father character, all the fathers should relate. Yeah. About mom character, all the moms should relate. Okay. Preeti ma'am's character, all the children Girls, should women, relate. yes. Everyone will relate. That's the Okay. core idea of the film. Waiting to experience, sir. Thank you you, very thank much. you, Please have your seat. సో అదన్నమాట సంగతి. బట్ యాక్చువల్గా ఈ ట్రైలర్ కానీ కంటెంట్ కానీ చూస్తే అర్థమైపోతుంది ఈ సినిమాలో ముగ్గురు హీరోలే, ముగ్గురు ఈక్వల్గా కనిపిస్తున్నారు, ఈక్వల్లీ స్టంట్స్ చేస్తున్నారు. అండ్ అఫ్ కోర్స్ అన్నిటికీ మించిన హీరో డెఫినెట్లీ ద స్టోరీ. సో అంత అద్భుతమైన సినిమాను మన ముందుకు తీసుకొస్తున్నారు. అండ్ నౌ ఐ థింక్ లెట్స్ ఇన్వైట్ అవర్ ప్రీతి ఆన్ స్టేజ్. సో ఈ సినిమా ద్వారా మరొక సరికొత్త అవతారంలో మనందరికీ కనిపించబోతున్నారు. కన్నప్ప సినిమా ద్వారా మనందరం తనని ఎంత బ్యూటిఫుల్గా చూసామో ఇందులో అంత పవర్ఫుల్గా కూడా చూడబోతున్నాం అనమాట. సో ప్రీతి ముకుందన్, ప్లీజ్. అందరికీ నమస్కారం. మన మూవీ బ్లాస్ట్ May 28న థియేటర్లో రిలీజ్ అవుతుంది. మీరందరూ థియేటర్కి వచ్చే సపోర్ట్ ఇవ్వండి అండ్ థియేటర్కి వచ్చే చూడండి, సపోర్ట్ ఇవ్వండి. I've had a blast working on this project, and I saw in the Telugu version of the trailer, all of you had given a lot of love actually for our trailer, and I feel like this movie will really work with the Telugu audiences. So I'm really looking forward to seeing how you guys receive it, and yeah, thank you to Sitara Entertainments. I'm doing another Telugu film here, so thank you for trusting our film and releasing it here, and I'm really happy to be here. యా, ఆవిడ ఫిల్మోగ్రఫీలో రిలీజ్ అయిన సినిమాలు ఎన్ని ఉన్నాయో రిలీజ్ కాబోతున్న సినిమాలు దానికంటే ఎక్కువ ఉన్నాయి. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ యాజ్ వెల్. బట్ టెల్ మీ ప్రీతి, ఇప్పుడు మీరు డెఫినెట్గా యూ మైట్ హ్యావ్ డన్ సో మచ్ వర్క్ ఆన్ దిస్ మార్షల్ ఆర్ట్స్,
fights and all even before going the sets, but you have Phoenix Prabhu garu also helping. Yes. But యాక్షన్ కింగ్గా పిలుచుకునే అర్జున్ గారితో పాటు స్క్రీన్ షేర్ చేసుకుంటూ ఫైట్స్ చేయడంలో ఆ కిక్ ఎలా ఉంది? Arjun sir's kicks, his look itself is so powerful. There's so much intensity and power in that one look. I remember one of the trailer shots we shot on the first day of the shoot, and we were all like behind the camera, we were like, how did he just casually pull out such an intense look? And his moves are like sharp, like chack, like every hit will look so perfect. But he's so careful and sweet even to the fighters. Avuna? I saw he's like very. I understand he's worked for so many years, but he was so like he would tell them, the fighters, like, you be careful, don't do something dangerous, and he'd always say like, no, I can't do this, I can't do that, this is not safe enough for even the other people. So I really appreciate that. Yeah, I think that is one of those learnings from definitely అర్జున్ గారు in this yeah. film. Superb. Yeah. Yes, మరిన్ని క్వశ్చన్స్ ఆబ్వియస్గా మా మీడియా ఫ్రెండ్స్ అడుగుతారు, సో ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్. Thank you. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, మరి ఈ సినిమాలో చకాచక్ అంటూ బోల్డ్ అని స్టంట్స్ చేస్తూ, అంటే ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలుగా చెప్పవే చిరుగాలి, మహారాజా, సరిపోదా శనివారం లాంటి సినిమాల్లో మనందరం చూస్తూ వచ్చిన అభిరామిగా కాకుండా ఈ క్యారెక్టర్లో మనందరినీ సర్ప్రైజ్ చేస్తున్నటువంటి అభిరామి గారిని ఇప్పుడు స్టేజ్ పైకి పిలిచేద్దాము. సో ఒక్కసారి గట్టిగా చప్పట్లతో పుట్ హ్యాండ్స్ టుగెదర్ టు అ వెరీ వెరీ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ అభిరామి గారు ఆన్ టు ద స్టేజ్. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? అయినో లంచ్ టైం కొంచెం అయింది, ఆకలిస్తుందా అందరికీ? బట్ వాట్ ఈస్ దిస్? ఇంత క్వైట్గా ఉన్నారు, ఇంత చక్కగా ఒక ట్రైలర్ ప్రజెంట్ చేశాము, కొంచెమైనా అరవాలి, కొంచెం ఏమైనా సౌండ్ చేయాలి కదా. అంటే ఇక్కడ ఉన్నదంతా మా మీడియా ఫ్రెండ్స్ కదా మేడం, మా వాళ్ళందరూ రేస్కూరంలో శృతి హాసన్ లాగా అనమాట. లోపల ఉంటుంది మొత్తం ఎక్సైట్మెంట్. బట్ చాలా సంతోషంగా ఉంది ఇంత ఒక మాస్ మూవీతో మీ ముందు నిలబడానికి. నేను ఇంకా ఇంత ఒక మాస్ క్యారెక్టర్ నేను ఎప్పుడు చేయలేదు. ఒక ఫైట్ కానీ ఒక స్లాబ్ కూడా నేను ఎప్పుడు చేయలేదు. అంత పాపం నేను, యాక్చువల్లీ వెరీ సాధు మనిషి నేను. బట్ ఈ మూవీలో ఏమో వేరే రకంగా చూపించారు మన డైరెక్టర్. సో ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్. ఇది నాకు ఒక చాలా కొత్త ఎక్స్పీరియన్స్. చాలా కష్టపడ్డాను, చాలా దెబ్బ తగిలింది. బట్ ఎంటర్టైన్మెంట్ కోసం ఏం చేయొచ్చు. ఐ థింక్ అంత కష్టపడి మనం అందరూ, ఇన్ఫ్యాక్ట్ అందరూ ఈ సినిమాలో చాలా ట్రైనింగ్ తీసుకుని పర్ఫెక్ట్గా ఉండాలని అంత ప్రయత్నించాము. అండ్ సుభాష్ గారు చెప్పినట్టు ఆ ట్రైలర్కి మీరు ఇచ్చిన ఒక స్వీకరణం కదా, వాట్ ఈస్ ఇట్, హౌ డూ యూ సే, ద రెస్పాన్సేనా? ఓకే, ఏమైనా ఓకే, దట్ వాజ్ రియలీ గుడ్. నాకు చాలా హోప్ ఉంది. ఇది ఒక మాస్ మసాలా ఫిల్మ్. దిస్ ఈజ్ నాట్ ఒక ఇమోషనల్ డ్రామా, అవన్నీ లేదు. ఒక జాన్ విక్ మూవీ ఎలా చూస్తారో అలా ఆ మెంటాలిటీతో వెళ్ళి చూడాలి, థియేటర్కే వెళ్ళి చూడాలి. బికాజ్ ఆ ఎక్స్పీరియన్స్ మీకు ఆ చిన్న స్క్రీన్లో దొరకదు. సో ఆ మ్యూజిక్ కానీ, స్టంట్స్ కానీ, ఫైట్ కానీ, విజువల్స్ కానీ ఏమైనా ఒక పెద్ద స్క్రీన్లో చూస్తేనే ఆ ఫుల్ ఇంపాక్ట్ మీకు దొరుకుతుంది. సో ప్లీజ్ May 28కి బిగ్ స్క్రీన్లో వెళ్ళి మన సినిమాని చూడండి అండ్ ఎంజాయ్ చేయండి. అండ్ ప్లీజ్ మీ ఆనెస్ట్ ఒపీనియన్ మాకు చెప్పండి. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ అభిరామి గారు. ఐ థింక్ మేమైతే ప్లెజెంట్లీ సర్ప్రైజ్ అయ్యాము మిమ్మల్ని ఇలా మంచి యాక్షన్ చేస్తూ చూడడం అనేది. బట్ టెల్ మీ, మీకు వెన్ దే అప్రోచ్డ్ యూ విత్ దిస్ క్యారెక్టర్, వాట్ వాజ్ యువర్ ఫస్ట్ రియాక్షన్? అదే నేను చెప్పాను, నాకు దయచేసి నాకు ట్రైనింగ్ ఇవ్వండి ప్లీజ్. నా ట్రైనింగ్ లేదంటే ఇది అవ్వండి. బికాస్ పక్కన ఎవరు నిలబడున్నారు, అదే యాక్షన్ కింగే కదా. విత్ హిమ్ మనం కొంచెమైనా మ్యాచ్ చేయాలంటే మనం ఒక 10 months, ఒక 1 year ట్రైనింగ్ తీసుకోవాలి. బట్ ఏమో 1 monthలో ఏమో మేనేజ్ చేసాము. బట్ నా వల్ల ఎలా అవుతుందో అంత మంచిగా చేశాను. ట్రైలర్లో చూసిందంటే జస్ట్ 1 month ప్రాక్టీసా? ఓ మై గాడ్, దట్స్ సో పర్ఫెక్ట్ యాక్చువల్లీ. అర్జున్ గారు మిరాకిల్, సూపర్ నిజంగా. యా, సో ఐ థింక్
కమ్ ఆన్ బ్రింగ్ ఇట్ అప్ అన్నట్టుందేమో మీ అదే పరిస్థితి. యా బికాస్ అది ఇంకోటి చెప్పాలి, చీర. మీరు చాలా బాగున్నారు చీరలో, ఎందుకు ఇలా వచ్చానని అనుకోకూడదండి. బికాస్ ఫుల్ సినిమాలో ఫుల్ చీరలో స్టంట్ చేపించారు. నాకు చీర కట్టి కట్టి కొంచెం బోర్ అయింది, అందుకే కొంచెం మోడర్న్ డ్రెస్లో వచ్చాను. దానికి ట్రోల్ చేయకండి. బికాజ్ చీరలో ఫైట్ చేయడం కానీ దట్ ఈస్ అ స్పెషల్ ఎక్స్పీరియన్స్. ఒక అమ్మవారిలాగా ఇట్ ఫీల్స్ లైక్ ఒక డివైన్ పవర్ వస్తుంది చీరలో ఫైట్ చేయడం. అది ఒక చక్కగా ఉన్నింది ఆ ఎక్స్పీరియన్స్. మీరు చెప్తుంటేనే భలే అనిపిస్తుంది, రేపు చూడడానికి కూడా ఇంకా బాగుంటుంది. సో ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్. Thank you very much. థ్యాంక్ యూ సో మచ్ అభిరామి గారు. రిక్వెస్టింగ్ టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. Okay. లెట్స్ ఇన్వైట్ ప్రీతి అగైన్ ఆన్ టు ద స్టేజ్. ఒక్కసారి ప్రీతిని మరొకసారి వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ, ఇప్పుడు మన యా సో ఇప్పటి వరకు మనందరం చూసినటువంటి ఎన్నో సినిమాలలో ఆయన్ని ఎన్నో పాత్రల ద్వారా ఎంజాయ్ చేస్తూ వచ్చాము, ఎక్స్పీరియన్స్ చేస్తూ వచ్చాము. బట్ దిస్ టైం ఇద్దరు ఆడవాళ్లతో కలిసి ఒక బ్లాస్ట్ని క్రియేట్ చేయడానికి మనందరి ముందుకి వస్తున్నటువంటి మన వెరీ ఓన్ అండ్ వెరీ ఫేవరెట్ యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా గారికి సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలికేస్తున్నాము. రిక్వెస్టింగ్ అర్జున్ సర్జా సార్ టు ప్లీజ్ జాయిన్ ది స్టేజ్. సో బ్లాస్ట్ జోన్ May 28th మన ముందుకు వస్తున్న సందర్భంగా హియర్ వీ హ్యావ్ అర్జున్ సర్జా గారు ఆన్ టు ద స్టేజ్. అయితే అర్జున్ సార్, బిఫోర్ యూ స్పీక్ అండ్ బిఫోర్ ఐ కాల్ ద డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఆల్సో ఆన్ స్టేజ్, నేను మీ ముగ్గురిని ఎందుకు పిలిచాను అని అంటే, స్మాల్ రిక్వెస్ట్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ అస్. వీ వాంట్ టు రీక్రియేట్ దట్ కైండ్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ పోస్టర్, ఎనీ పోస్టర్. వీ వాంట్ సమ్ కైండ్ ఆఫ్, ఇప్పుడు కిక్ వద్దు పాపం ప్రీతి, వద్దు కిక్ వద్దు. యా జస్ట్ మాకు ఒక పోజ్ కావాలి. అర్జున్ కమ్, ప్రీతి దిస్ సైడ్. ఎస్, ఎనీ మార్షల్ ఆర్ట్స్ పోజ్. ముగ్గురు ఒకటేనా? ఓకే. ఇలాంటి స్టంట్స్ చాలా చూడబోతున్నాం బ్లాస్ట్ జోన్లో. సో ముగ్గురు కలిసి అదరగొట్టబోతూ ఉన్నారు. అండ్ ఎస్, మీరు ఆ ముగ్గురిని క్యాప్చర్ చేస్తూ ఉండండి. అమ్మో, వదిలితే నిజంగా మొత్తం యాక్షన్ చేసేలా ఉన్నారు. ఓకే, నార్మల్ పోజా? ఓకే. ఎస్, మా డైరెక్టర్ గారిని కూడా మరొకసారి వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రిక్వెస్టింగ్ సుభాష్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ ఫర్ ది ఫోటో ఆప్. ఆల్సో రిక్వెస్టింగ్ ఐశ్వర్య కల్పతి మ్యామ్ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. సో ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ద్వారా ఇంత మంచి కథని, అంత మంచి ప్రొడక్షన్ వాల్యూస్తో, ఇంత మంచి రిలీజ్తో మన ముందుకు వస్తున్నటువంటి ఐశ్వర్య మ్యామ్ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. మిస్సింగ్ అర్చన మ్యామ్ టుడే హియర్. యా సో యా, మూవీ టీమ్ అందరూ కూడా వేదిక పైన ఫోటో ఆప్ కోసం రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మాణిక్యం గారు, మాలి సార్, ప్లీజ్ జాయిన్ ది స్టేజ్. ఆల్సో వెంకట్ సార్ టు ప్లీజ్ జాయిన్ ది స్టేజ్. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వెంకట్ గారు వేదిక పైన జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, అర్జున్ సార్కి కంటే ముందు ఐశ్వర్య మ్యామ్ ఒక్కసారి రిక్వెస్టింగ్ టు ప్లీజ్ స్పీక్ ఫర్ ఆల్ ఆఫ్ అస్.
Good afternoon. First of all, thank you so much to the press and media. We've done a lot of releases here, and your continued support has really encouraged us to keep coming back and giving better films. So, thank you so much. Thank you so much to Sitara Entertainment, Bamsi sir, for trusting us and giving our film a wide release here. It's our first collaboration, but I'm sure it's just the first of many, and we'll keep working together in the future as well. Coming to Blast, Arjun sir, you're a legend. I think it was our honor to work with you, and we're so happy that we were able to have this experience and, do this film with you. Abhirami ma'am, I think you're a powerhouse of talent. She keeps telling me not to call her ma'am, but you're also like such a warm person, and it's just been an absolute pleasure having you in our team. And Preeti, I think this is just the start for you. She's very talented, very, very hardworking, and I think it's just onwards and upwards from here. Last but not the least, Subhash, our director. It's his first film, and I think he has a very important voice, and he has very important message to share with everyone. So this is just the start of your journey, Subhash, and we're so proud that we are the ones that are, the start of this. And wishing you the best, and welcome to the movies officially in another 3 days. So yeah, thank you all so much. సూపర్ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అఫ్ కోర్స్ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అర్జున్ సార్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మాధ్యమ మిత్రులందరికీ, ఇక్కడికి విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియచేసుకుంటున్నాను. బ్లాస్ట్ నిజంగా దిస్ ఇస్ అ వెరీ వెరీ అన్యూజువల్, సంథింగ్ స్పెషల్ లాంటి ఒక సబ్జెక్ట్. నేను ఇన్ని సినిమాలు చేసిన ప్రతి స్టేజ్లో కూడా మనం చెప్తూనే ఉంటాము ఒక డిఫరెంట్ కథ, డిఫరెంట్ అని. బట్ ఒక్కొక్క సినిమా మాత్రం మనం ఫినిష్ అయిన తర్వాత కూడా అది అలాగనిపిస్తుంది. ఎక్కడైనా అన్యాయం అనేది జరిగినప్పుడు అది మన తల్లిదండ్రులకో లేక మన బంధువులకో ఆ అన్యాయం జరిగింది అంటే మనం ఏం చేస్తాం? గ్యారంటీ 100% ఫైట్ చేస్తాం, జస్టిస్ కోసం పోరాడతాం, ఇవన్నీ చేస్తాం. బట్ ఈ అన్యాయం జరిగింది మన తల్లిదండ్రులకు మాత్రమే కాదు, వేరే ఎవరికైనా, ఇట్ క్యాన్ బి ఎనీబడి. ఎవరికి జరిగినా అది దానికి మనం పోరాడేది, ఫైట్ చేసేది, అదే చాలా ఇంపార్టెంట్ ఈ సొసైటీలో అనే ఒక మారల్ని చెప్తుంది ఈ బ్లాస్ట్. తర్వాత యాజ్ వీ స్పీక్ మన స్టేట్స్లోనే కాదు, ఎక్కడ ఇండియాలో చాలా ప్లేసెస్లో యాజ్ వీ స్పీక్ చాలా విషయాలు జరుగుతుంటాయి. చాలా హరాస్మెంట్స్ చాలా అమ్మాయిలకి జరుగుతూనే ఉంటాయి. అండ్ ప్రతి చోట్లో పోలీసు వెళ్ళి వాళ్ళని కాపాడటం అనేది అన్ని చోట్ల జరగదు. ఇది ఇట్స్ నాట్ ప్రాక్టికల్. అండ్ అగైన్ టైం అనేది ఒకటి ఉంటుంది. సో ఇక్కడ ఈ సినిమా ఏం చెప్తుందంటే, మనం ఎవరో వచ్చి మమ్మల్ని కాపాడతారు అని మనం వెయిట్ చేయకుండా వీ షుడ్ బీ ఎక్విప్డ్. సో ఎక్విప్ అంటే ఏంటి? తల్లిదండ్రులు, పేరెంటింగ్, బిడ్డల్ని ఎలాగ మనం పెంచాలి, ఎస్పెషల్లీ ఆడబిడ్డల్ని ఎలా పెంచాలి, ఆ ఒక ధైర్యం, ఆ ఒక స్ట్రెంగ్త్ వాళ్ళకి రావడానికి ఏమి చేయాలి, ఎలా మోటివేట్ చేయాలి అని పేరెంటింగ్ అనేది అదొక ఇంపార్టెంట్ ఒక మోరల్ ఈ సినిమాలో మనం చెప్తున్నాం. అండ్ అగైన్ నాకు చాలా ఇష్టమైన ఇంకొక విషయం ఈ సినిమాలో ఏంటంటే, ఇట్ ఈజ్ విమెన్ ఎంపవర్మెంట్. ఫస్ట్ ఇన్ని సినిమాలు చేసిన నేను యాక్షన్ అనేది ఫైట్ వచ్చేటప్పుడు ఐ నెవర్ షేర్డ్ విత్ విమెన్, గర్ల్స్. అంటే ఎప్పుడు మనం ఫైట్ చేస్తుంటే హాహా అని క్లాప్ చేసేది ఇదంతా చేశారు ఇంతకుముందు. బట్ ఈ సినిమాలో నాకు ఈక్వల్గా, నాకన్నా ఎక్కువ బాగా చేసిన వాళ్ళు వీళ్ళిద్దరు ఈ సినిమాలో. అండ్ నిజంగా వీళ్ళని అప్రిషియేట్ చేయాలి. వాళ్ళే చెప్పినట్టు 1 month అంతే వాళ్ళకి టైం
ఈ 1 monthలో ఈ మార్షల్ ఆర్ట్స్ అంతా నేర్చుకొని చాలా కష్టపడి డే అండ్ నైట్ వర్క్ చేశారు వీళ్ళు. మనకి ఎన్ని ఎక్స్పీరియన్స్ ఉంది, ఫైట్ మాస్టర్ వచ్చి చెప్తే ఓకే ఎంతైనా ఒక వీళ్ళు అనే ఎక్స్పీరియన్స్ అంతే, ఇదేదో పెద్దగా మేమేదో చేసినట్టు కాదు. బట్ వీళ్ళకి నేర్చుకోవాలి. తర్వాత ఫైట్ చేసేటప్పుడు ఫైటర్కి దెబ్బ తగలకూడదు, న్యాచురల్గా ఉండాలి. ఇప్పుడు అమ్మాయి ఫైట్ చేసేటప్పుడు ఆ ఒక బాడీ పోస్చర్స్ అంతా బాగా చేయాలి, కామెడీగా ఉండకూడదు, ఇవన్నీ ఉంటుంది. సో చాలా బాగా చేశారు. నేను ఎప్పుడు చూసినా ఈ అమ్మాయి డే అండ్ నైట్ ఆల్మోస్ట్ ఎవ్రీ డే షీ వాజ్ వర్కింగ్ లైక్ 2 o'clock 3 o'clock in the morning. ఇది సో క్రెడిట్ గోస్ టు దెమ్. నిజంగా మీరు పిక్చర్ చూసిన తర్వాత తెలుస్తుంది నేనేం మాట్లాడుతున్నానని. నేను ఎందుకు ఈ సినిమాని ఇట్స్ ఎ స్పెషల్ మూవీ, సంథింగ్ స్పెషల్ ఎందుకు చెప్తున్నానని గ్యారంటీ మీకు అప్పుడు అర్థమవుతుంది. అండ్ వీ హ్యావ్ సో మెనీ ప్లస్ పాయింట్స్ ఇన్ ద మూవీ. ఎందుకు వచ్చి మన సినిమాని జనం వచ్చి చూడాలి అని చెప్పడానికి వీ హ్యావ్ ఫ్యాంటాబులస్ మ్యూజిక్ ఇన్ ద మూవీ, ఎస్పెషలీ ది బ్యాక్గ్రౌండ్. మన రవి బస్రూర్ హి హస్ డన్ వండర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి. బికాస్ ఈ కథకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. సో చాలా రోజులు ఆల్మోస్ట్ ఒక 40-45 days ఓన్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం తీసుకొని చేశారు. సో అండ్ అగైన్ every aspect, every technical issue in the film, కెమెరా అరుణ్ అని అందరూ ఆల్ యంగ్ టీమ్, చాలా కంటెంపరీ లైటింగ్ చాలా బాగా చేశారు అది. అండ్ ద ఫైట్స్ చేసాము, చాలా సినిమాలో ఫైట్స్ చేసాము. బట్ ఒక్కొక్క సినిమాలో కూడా ఏదో కొత్తగా ఏదైనా వస్తుందో అనుకుంటాం. బట్ ఈ సినిమాలో ప్రభు అని ఒక ఫైట్ మాస్టరు నన్నే డిఫరెంట్గా నాకు చూపించాడు. అండ్ యూ కెన్ సీ మీ లైక్ ఇంతకుముందు నా సినిమాల్లో ఎలా ఫైట్ చేశానో అలాగ ఉంటుంది 100% ఈ సినిమాలో. అండ్ అగైన్ ఐఎమ్ రీఇంట్రడ్యూస్డ్ యాజ్ ఏ ప్రొటగనిస్ట్ ఇన్ దిస్ ఫిల్మ్. అంటే ఒక చిన్న చేంజ్ కోసమనే చేశాను నేను. నెగిటివ్ క్యారెక్టర్స్ ఇంతకుముందు ఒక 4-5 సినిమాలు చేశాను. ఇప్పుడు మళ్ళీ చాలా అనిపించింది. అగైన్ పాజిటివ్ క్యారెక్టర్స్ చేస్తున్నాను. సో దిస్ విల్ బీ వెరీ వెరీ పాజిటివ్ అండ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఇది. అండ్ మన డైరెక్టర్ మీరు చూసుంటారు, పిట్ట కొంచెం అదే కదా కూతగాను ఉంటారు కదా. సో అలాగా సార్, తప్పు తెలుగు అయితే చెప్పండి సార్, మీకు బాగా తెలుగు. పిట్ట కొంచెం కూతగాను అంతే కదా సార్. అలాంటి వాడు మనోడు. చూస్తే ఇంత సన్నగా ఇంత చిన్న కుర్రోడు అలా ఉంటాడు. బట్ మీరు అతని డైరెక్షన్ మీరు చూడాలి సినిమాని, అంత బాగా చేశాడు. పట్టుదల ఇలాగే కావాలి సార్ అని ఏడుస్తాడు. మనం వద్దండే ఇది వద్దు వేరేలా మచ్చదన్న సార్ ఓకే సార్ అంటాడు, మళ్ళీ వద్దు సార్ అంటాడు. ఏడ్చి వాడికి ఏం కావాలో దాన్ని రప్పించుకుని చేశాడు కుర్రోడు. చాలా ఇప్పుడు ఇంకా ఈజ్ ఇన్ హిస్ 20s, 21 or 22. సో ఈజ్ డన్ వండర్ఫుల్ జాబ్ డైరెక్టర్ అండ్ ఆల్ యంగ్ టీమ్. ఇందులో నేను మాత్రమే యంగెస్ట్. సో హీఈస్ అంటే చాలా ఉంది నాకు. ఈవెన్ ఐ లవ్ టు బీ గెట్ అప్డేటెడ్ ఎవ్రీ డే ఇన్ ఎవ్రీ మూవీ. అలాగే సినిమాలో కూడా చాలా విషయాలు ఈ యంగ్ బ్రీడ్తో నేను నేర్చుకున్నాను. సో సినిమా గురించి చాలా చెప్పాలి మనం, అంత ఉంది. మీరంతా సినిమా చూడండి, 100% దిస్ విల్ బి వెరీ 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 డిఫరెంట్ మూవీ. అండ్ ఐ షుడ్ టెల్ అబౌట్ మై ప్రొడక్షన్ హౌస్. AGS ప్రొడక్షన్స్ అంటే తమిళనాడులో ఇట్స్ ఆల్మోస్ట్ నెంబర్ 1 ప్రొడక్షన్ హౌస్. సో దాన్ని రిప్రజెంట్ చేసి ఐశ్వర్య గారు వచ్చారు ఈరోజు, కల్పాతి అఘోరం అని. ఎంత మంచి మన కథ చేసి ఎంత బాగా చేసినా దాన్ని ప్రజెంట్ చేసే ఒక ప్రొడ్యూసర్ కావాలి, దాన్ని కరెక్ట్గా థియేటర్స్కి చేసి పబ్లిసిటీ చేసే ఒక మంచి ప్రొడ్యూసర్ అని మనకు కావాలి. అండ్ కొత్త టాలెంట్స్ని ఇంట్రొడ్యూస్ చేయడానికి ఒక మనసు రావాలి. నేను కూడా చూసాను చాలామంది పెద్ద పెద్ద ఆర్టిస్ట్ ఎవరికి పెద్ద మార్కెట్ ఉంటుందో, ఏ డైరెక్టర్ పెద్ద మార్కెట్ ఉంటుందో వాళ్ళ దగ్గర వెళ్తారు. బట్ కొత్త వాళ్ళకి మంచి కథ ఉంటే ఐఎమ్ దేర్ అని అనుకునే ఒక ప్రొడ్యూసర్, మంచి ప్రొడ్యూసరు అఘోరం గారు. అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హెమ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇంట్రొడ్యూసింగ్ ఏ వెరీ గుడ్ టాలెంట్. అండ్ ఒక విమెన్ ఎంపవర్మెంట్ అనేది వాళ్ళ ఇంట్లోనే ఉంది.
ఆయనకు పెద్ద నేమ్, బట్ ఆయన డాటర్స్నే దే ఆర్ హ్యాండ్లింగ్ ద హోల్ బిగ్ ప్రొడక్షన్ హౌస్. సో అదొకటి. అండ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ సితారా. సో వాళ్ళు ఈ సినిమాని త్రూఅవుట్ తెలుగు ఇండస్ట్రీ, తెలుగు థియేటర్స్లో మనకి రిలీజ్ చేస్తున్నారు, డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ వంశీ గారు. అండ్ మాధ్యమ మిత్రులు మీరందరూ సినిమా చూడండి, మీకు నచ్చితే యూ ప్లీజ్ దీన్ని జనానికి వెళ్ళి చేర్చండి. దిస్ ఇస్ ఎ స్ట్రైట్ తమిళ్ ఫిల్మ్, బట్ మీరు చూస్తే యూ విల్ ఓన్ ద ఫిల్మ్. ఒక్కొక్క క్యారెక్టర్, ఏ ఫాదర్ చూసినా హీ విల్ ఓన్. అరే ఇది నేను ఇలాగే పెంచాలి, ఇక మీద నా బిడ్డల్ని ఇలా పెంచాలి. తర్వాత ఏ అమ్మాయి అయినా సరే దే విల్, ఇంత ముందు మన డైరెక్టర్ చెప్పినట్టు ఏ అమ్మాయి అయినా ప్రీతిలాగా ఉండాలి ఇక మీద అనిపిస్తుంది, ఏ మదర్ అయినా అభిరామిలాగా ఉండాలి అనేది ఒక స్పెషల్ ఇది. దిస్ ఇస్ అన్ పక్కా విమెన్ ఎంపవర్మెంట్ అనే ఒక దీన్ని హైలైట్గా చేసిన ఒక సినిమా ఇన్ అ వెరీ కమర్షియల్ ఫార్మాట్. సో యూ హ్యావ్ టు come and watch the movie in the theater experience, because background score is ultimate. Anta baag chesaru Ravi Basarur. So thank you so much. Please watch the movie. God bless you all. Jai Hind. జై హింద్ సార్. సో సార్, మీ ఫ్యామిలీ అందరూ కలిసి ఈ సినిమాని ఆల్రెడీ ఫుల్ మూవీ చూసారని తెలిసింది. సో వాట్ వాస్ దేర్ రియాక్షన్? ఐశ్వర్య గారు ఏమన్నారు? వాట్ ఇస్ నిన్నే I just happened to watch the movie. They're all full marks to both of these ladies. First వాళ్ళకంట, సెకండ్ నేనంట. నిజంగానే. సో దే ఆర్ వెరీ హ్యాపీ. అండ్ మేము చూసి మన సినిమా చాలా బాగుంది చెప్పడం అనేది వినేవాళ్ళకి అంత పెద్దగా అనిపించకపోయినా గ్యారంటీ మీకు అలాగ అనిపిస్తుందనే నమ్మకం నాకుంది సార్. అబ్సల్యూట్లీ సార్. ఎస్, మేము కూడా 28న చూసి 28th చూడండి సినిమా. సార్ మర్చిపోవద్దు సార్ మీరు. Thank you, sir. So requesting you to please stay back on stage to interact with the media friends. Also, I request directors. Have a seat అంటారేమో. ఉంది sir. Seat వస్తుంది sir. Chairs తీసుకురండి stage. No, we have it in our. No, sir. It is. చూసారు కదా అవన్నీ రెడీగా మన కోసం. అంటే మాటలో మాట వచ్చి ప్లీజ్ హ్యావ్ ఏ సీట్ అంటారేమో, ఇక్కడ కూర్చోవాల్సి వచ్చింది. Subhash garu to please join the Q&A session. Also requesting Aishwarya ma'am to please join the Q&A session on stage. So Blast Zone చూసాము కదా, ఆల్రెడీ ట్రైలర్ చూసాము అండ్ మన టీం మాటలు విన్నాము. చాలా ఇంట్రెస్టింగ్, మిస్ అవ్వకూడని సినిమా అనేది ఆల్రెడీ చాలా క్లియర్గా తెలుస్తుంది. సో May 28th అందరూ కూడా మిస్ అవ్వకుండా విత్ ఫ్యామిలీ థియేటర్స్కి వెళ్ళి సినిమాని చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తూ, సో ఎస్ మన టీం మాటలు వినేసాం కాబట్టి ఇప్పుడు మీడియాతో మాటలు కూడా విందాము. ఓకే, సో ఎస్ సార్, అర్జున్ సార్ టు ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్. అభిరామి గారు, ప్రీతి గారు కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. బ్లాస్ట్ జోన్ టీమ్కి ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఆన్ May 28th. ఇది మంచి హిట్ అవ్వాలి, బికాస్ ది యంగ్ టాలెంట్ ఈస్ కమింగ్ ఫర్ ది ఫస్ట్ టైం ఆన్ బిఫోర్ ది ఆడియన్స్. మీ యూ డు నాట్ నో తెలుగు పురించదనా? తెలుగు పురియదు. ఓకే, బికాస్ దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ మేడ్ ఇన్ ఫిల్మ్. I wish you all the very best. When you succeed, the whole team will succeed and the film will succeed. Thank you, sir. I wish you all the best. God bless you. And for the women empowerment, Arjun sir, as he told,
your empowerment should be celebrated through this film before the bill in the parliament passes, women empowerment bill. Okay, and coming to the point of Arjun sir, ఇప్పుడు మీరు యూ హ్యావ్ ఎ లాంగ్ జర్నీ అండ్ గ్రేట్ సెలబ్రేషన్స్ మీ కెరీర్లో. అక్కడ తమిళ్ కానీ తెలుగు కానీ రెండు చోట్ల ఉన్నాయి, ఆల్ లాంగ్వేజెస్. మీరు ఈ ఫిల్మ్లో వెన్ యూ యాక్సెప్టెడ్ ద క్యారెక్టర్, వాట్ హ్యాస్ రియల్లీ మోటివేటెడ్ యూ అంటే డైరెక్టర్ చెప్పినప్పుడు? అదే సార్, ఇంతకు ముందు నేను చెప్పినట్టు నేను రియల్ లైఫ్లో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను సార్. అవును. ఈ సినిమాలో ఫస్ట్ టైం నేను మార్షల్ ఆర్టిస్ట్ ట్యూటర్గా చేస్తున్నాను. అది నార్మల్ విషయం. మెయిన్ పాయింట్ ఏంటంటే ఇంతకుముందు నేను చెప్పిందే, ఇది ఇందులో ఒక 2-3 చాలా మంచి మారల్స్ ఉన్నాయి. ఒక కమర్షియల్ పిక్చర్ మీరు చూస్తే చాలా మంచి కమర్షియల్ పిక్చర్, అన్నీ ఉంటాయి విషయాలు, చాలా కమర్షియల్ ఇంగ్రీడియంట్స్. ఇందులో మారల్స్, చిన్న మారల్స్ అది ఉంటాయి. అది బాగా నచ్చింది నాకు. క్యారెక్టరైజేషన్స్లో ప్రతి క్యారెక్టర్కి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. సో అది దట్ వాజ్ వెరీ వెరీ. మీరు డైరెక్టర్ కూడా కదా, ఇప్పుడు ఆయన ఫస్ట్ టైం డైరెక్ట్ చేసినప్పుడు ఆయనతో మీరు ఎలా సింక్ అయ్యారు, ఆయన మిమ్మల్ని ఎట్లా ఎక్స్ప్లైట్ చేయగలిగాడు అంటే ఏం చెప్తారు సార్? అంటే సార్ మీరు పెద్ద డైరెక్టర్లతో యాక్ట్ చేశారు. లేదు సార్, పెద్ద డైరెక్టర్స్ పెద్ద డైరెక్టర్ అవ్వడానికి ముందు వాళ్ళు ఈయనలాగే ఉండేవారు కదా సార్. సో ఈవెన్ మీరు శంకర్ చూస్తే ఆయన కూడా ఈయనలాగే ఉండేవారు. ఫస్ట్ పిక్చర్ జెంటిల్మెన్. సో నాకు ఎప్పుడు ఫస్ట్ డైరెక్టర్ చూస్తే బాగా ఎక్కువ రెస్పెక్ట్ నాకు. ఇంకొకటి ఉత్త ఫైర్తో వస్తారు వాళ్ళు, ఏదైనా గుద్ది తీరాలి మనం, ఇది ఒకే ఛాన్స్ మనకి గుద్ది తీరాలి అని వస్తారు. సో అలా వచ్చినప్పుడు వాళ్ళు చేతులు పెట్టుకుంటే ఇంకా నాకు కూడా మంచిదే కదా సార్. అదేలే ఫెంటాస్టిక్. ఇంకొకటి కొత్తగా వచ్చినప్పుడు కొత్త ఆలోచనలతో వస్తారు. ఇప్పుడు శంకర్ వచ్చినప్పుడు నేను రైటరు డైరెక్టర్ అయినా ఒక బ్రాహ్మిన్ క్యారెక్టరు, అందులో అప్పడాలు అమ్ముకునే ఒక క్యారెక్టర్ అనేది నేను ఎప్పుడు అలా ఊహించుకోలేదు. ఇంకొక డైరెక్టర్ వస్తేనే అలాగ నాకు తెలిసింది. సో అలాగే ఈయన కూడా వేరేలాగా ఆలోచించాడు. అది విన్నప్పుడు నాకు డిఫరెంట్గా అనిపించింది. ఓకే. ఇప్పుడు ఏంటి డైరెక్టర్ సార్, ఇది వన్ వే ఇట్ ఈస్ యూఏ సర్టిఫికేట్ అండ్ ది అదర్ పార్టీ 16+. వాట్ ఈస్ దట్ కాంబినేషన్, పారాడాక్సికల్ కాంబినేషన్? యూఏ సర్టిఫికేట్, దట్ ఈస్ రిటర్న్ హియర్, నో? అగైన్ 16+. 16. Yeah, that's for the action, I think. For the action sequences, we are having 9 stunt sequences in this film. For that, they have given the. Okay. అభిరామి గారు, మీరు రెగ్యులర్గా మీరు తెలుగులో సినిమాలు చేయకపోవడానికి మీరు అంటే మీకు వచ్చే క్యారెక్టర్లు మీకు నచ్చట్లేదా, లేకపోతే మీకు క్యారెక్టర్స్ ఆఫర్స్ రావట్లేదా? యాక్చువల్లీ నేను ఇప్పుడు 3 తెలుగు సినిమాస్ చేస్తున్నాను. ప్రెజెంట్ చేస్తున్నాను. ఒకటి ఆల్రెడీ ఫినిష్ అయింది, అది రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంది. కామాఖ్య అని ఒకటి, అది ఆల్రెడీ ఫినిష్ అయింది. ఇప్పుడు 3 సినిమాస్ జరుగుతున్నాయి. సో తెలుగు నుంచి నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. అర్జున్ గారు హాయ్ సార్. ఇటు సార్ అర్జున్ గారు సార్, ఇటు సార్. హాయ్ సార్. నిజంగానే మీరు కొత్తది అని చెప్తుంటారు కదా స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు, మాది కొత్త సినిమా తీస్తాం అంటారు కదా. ట్రైలర్ మాత్రం కొత్తగా అనిపించిందండి. మీరు చెప్పకపోయినా ఏదైతే జెన్యూనిటీ ఉందో అది కనపడుతుంది. ముఖ్యంగా మీరు అన్నట్టు ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ట్రైలర్లోనే చెప్పేశారు, ఎలా ఉండాలి ఒక ఫ్యామిలీ అన్నది. యాజ్ ఎ ఫాదర్గా మీరు ఇంట్లో మీ అమ్మాయిని ఎలా పెంచి ఉంటారు? యాజ్ ఎ ఫాదర్గా మీరు ఇచ్చే మార్కులు ఎన్ని? అదే సార్ వచ్చేప్పుడు ఇంతకుముందు అడిగిన క్వశ్చన్ కూడా ఇక్కడే ఆన్సర్ ఉంటుంది. ఎందుకు సినిమా ఒప్పుకున్నావు అనేదానికి కూడా దిస్ ఇస్ అగైన్ అనదర్ పాయింట్. ఇప్పుడు మనకి ఏమి నచ్చుతుందో, ఇప్పుడు ఒక్కొక్కసారి డాక్టర్ చెప్తారు, ఈరోజు నువ్వు పెరుగన్న మాత్ర తిన్ను, ఇంకేమి తినొద్దు. డాక్టర్ చెప్పింది
వాడికి నచ్చింది రెండు ఒకటే ఉంటుంది. అలాగా కథ ఈయన చెప్పినప్పుడు విమెన్ ఎంపవర్మెంట్, ఈ బేసిక్ క్యారెక్టరైజేషన్స్ ఇది అన్నప్పుడు బేసిక్లీ నాకు అలాగ నచ్చుతుంది. నేను మా ఇంట్లో నేను ఇంటికి వెళ్ళగానే నేను యాక్టర్ అనేది మర్చిపోతాను నేను. సో వాళ్ళకి ఏ ఇంపార్టెన్స్ ఇవ్వాలో, వాళ్ళ స్పేస్ ఎంత ఇవ్వాలో, ఇది 100% నేను దట్ ఈజ్ మై వే ఆఫ్ లైఫ్. అది కథలో ఉన్నప్పుడు, కథలో ఈ మూవీలో ఉన్నప్పుడు దట్ ఇన్స్పైర్డ్ మీ వెరీ మచ్. నేను ఇలాగే పెంచుతున్నాను. చాలా చాలా యాక్షన్ సినిమాలు చేశారు. నా సెకండ్ డాటర్ అయితే ఇలాగ యాక్షన్కి మై సెకండ్ డాటర్ షీ నోస్ ఇదంతా. షీ కెన్ కిక్. సో అదే నేను ఇలాగే ఉన్నానండి రియల్ లైఫ్లో కూడా. కాదు, ఇప్పటివరకు మీరు చాలా యాక్షన్ సినిమాలు చేశారు, చాలా కాలం నుంచి చేస్తున్నారు, చాలామంది ఫైట్ మాస్టర్లను చూశారు, సెట్లో చాలా దెబ్బలు తగులు ఉంటాయి. యాక్షన్ చేయడం అప్పుడు ఈజీగా అనిపిస్తుందండి, ఇప్పుడు ఈ జనరేషన్లో ఈజీగా అనిపిస్తుంది? ఎందుకంటే టెక్నాలజీ వచ్చేసింది, టెక్నిక్స్ అన్ని అలవాటు అంటే మీరు నన్ను అడుగుతున్నారా, ఈజీగా నాకు అనిపిస్తుంది అంటారా, లేకపోతే జనరల్గా అడుగుతున్నారా? మీరు సెట్లో మీకేం? నాకు అప్పుడు ఎలా చేస్తున్నాను ఇప్పుడు అలాగే చేస్తున్నాను. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముందు 8th ఫ్లోర్ నుంచి జంప్ చేశాను. 8th ఫ్లోర్ నుంచి ఒక సినిమాలో అక్కడి నుంచి జంప్ చేశాను. ఒకే ఒక వైర్ మాత్రం ఉంది. వైర్లో ఎలాడ అక్కడ నిలబెడతారు, యాక్షన్ అనగానే అక్కడి నుంచి వదులుతారు, వైర్ కట్ అయితే ఫినిష్. ఇలాగా చాలా చేశాను. ఇప్పుడు అదంతా ఆలోచిస్తే నాకు బ్రెయిన్ ఉందా అప్పుడు లేదో అని అనిపిస్తుంది. ఇప్పుడు అలాగ లేదు. ఇప్పుడు యూనో అంటే చెప్పేస్తున్నామా మేమంతా ఆడియన్స్కి? లేదు, ఇప్పుడు కొంచెం ఈజీగా ఉంది సార్. ఇప్పుడు ముందులా లేదు. ఇప్పుడు టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది కాబట్టి ఈజీగా చేయొచ్చండి. ఆల్ ది బెస్ట్. కానీ సార్ మాత్రం ఇప్పుడు కూడా జంప్ చేయండి అని చెప్తే ఇప్పుడు కూడా జంప్ బట్ చేసేవాడు. ఈ సినిమాలో మీరు చూస్తే ఎక్కువ అలాగే ఉండదు, రియల్ ఫైట్లా ఉంటుంది. అందరిది అలాగే ఉంటుంది, రియల్గా చేయాలి. దెర్ ఈస్ నథింగ్ లైక్ ఒక టెక్నాలజీ యూజ్ చేసుకుందాం చేసాము అది ఇది అనేది ఏముండదు. రోప్ వర్క్స్లో ఇవన్నీ ఏముండదు, రియల్ ఫైట్. అదే చెప్పడం మర్చిపోయాను. దిస్ ఈజ్ వన్ హైలైట్. అర్జున్ గారు ఇక్కడ ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో రిలీజ్కు సంబంధించి పర్సంటేజ్ రెంటల్ సిస్టమ్ కొంత కాంట్రవర్సీ నడుస్తుంది. ఇది మీ తమిళ ఇండస్ట్రీలో కూడా ఉందా? ఇక్కడ మీరు దీన్ని ఎట్లా అర్థం చేసుకుంటారు? మీరు కూడా ఒక ప్రొడ్యూసర్ కదా. అవును సార్, నేను సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ గొడవలు స్టార్ట్ అయింది. సో ఈ డీటెయిల్ నాకు కొంచెం సరిగ్గా తెలియదు కాబట్టి ఐ కాంట్ ఆన్సర్ యూ. నెక్స్ట్ సార్, ఇప్పుడు మీ దగ్గర గుమ్మడి నరసయ్య అనే కథ ఒకటి వచ్చింది. మీరు దాన్ని కథ విని చేద్దాం అనుకున్నారు. ఎందుకు మీ చెయ్యి నుంచి జారిపోయింది? ఏ సినిమా సార్? గుమ్మడి నరసయ్య బయోపిక్. అవును అడిగారు సార్ నన్ను, కరెక్ట్ అడిగారు. తర్వాత రాలేదు, ఏంటో తెలియదు. వాళ్ళు రాలేదా? ఎవరది? వాళ్ళు రాలేదు. నేను అడిగాను. ఇన్ఫ్యాక్ట్ దానికి కొంచెం హోంవర్క్ చేశాను నేను. ఆయన సిద్ధాంతాలు ఏంటి అని. ఈజ్ అ వెరీ జెన్యూన్ క్యారెక్టర్ అని. తర్వాత ఐ వెయిటెడ్, ఎందుకో రాలేదు వాళ్ళు. సార్, అర్జున్ సార్ హియర్. సార్, ఇప్పుడు ఎంత కాదనుకున్నా ఫ్యాన్స్ని సాటిస్ఫై చేయటం సినిమాల ద్వారా అనేది చాలా ఇంపార్టెంట్. రజనీకాంత్ గారికి జైలర్ లాగా, కమల్ హాసన్ గారికి విక్రమ్ లాగా, ఇది బ్లాస్ట్ అనేది మీ అభిమానులకి ఒక ఫుల్ మీల్స్ ఇచ్చే సినిమాలాగా అనుకోవచ్చు, ఒక యాక్షన్ మూవీ లాగా కూడా, నాట్ ఓన్లీ స్టోరీ. మీరే చెప్పండి ఆన్సర్ దీనికి. మీరు ఒప్పుకున్నప్పుడు అనిపిస్తుంది కదా సార్? లేదు, పక్క కమర్షియల్ మూవీ అండి అది. ఫ్యాన్స్కి చాలా నచ్చుతుంది. ఇందులో ఆల్మోస్ట్ ఒక 8-9 ఫైట్స్ ఉంటుంది కదా. 9 ఫైట్స్ ఉంటుంది సార్ ఈ సినిమాలో. 9 ఫైట్స్ ఉంటుంది. పక్కా కమర్షియల్, బట్ ప్రతి దానికి ఒక అర్థం ఉంటుంది. ఊరికి ఏదో ఫైట్స్ పెట్టాలనే కాకుండా ప్రతి దానికి స్టోరీ, బ్యాక్ స్టోరీస్ అది పక్కాగా ఉంటుందండి. స్క్రీన్ ప్లే విల్ బి అనదర్ హైలైట్. ఓకే. మీరు ఈ సినిమా చేసేటప్పుడు నేను అప్డేట్ అయ్యాను అని చెప్పేసి అన్నారు. అంటే ఏ విషయంలో అండి? స్క్రీన్ ప్లే విషయంలోనా, కథ విషయంలోనా, మేకింగ్? కొంచెం సరిగా వినపట్లేదు. అప్డేట్ అయ్యాను ఈ సినిమా ద్వారా అని చెప్పేసి అన్నారు మీరు. అంటే మేకింగ్ పరంగానా, ఎట్లా ఈ సినిమా నుంచి మీరు అప్డేట్ అయిన విషయాలు ఏంటి సార్?
అప్డేటింగ్ అంటే ఒక్క విషయం ఉండదండి. ఇప్పుడు కెమెరా చూస్తున్నప్పుడు వర్క్ చేస్తున్నప్పుడు వితౌట్ అవర్ నాలెడ్జ్ వీ లర్న్ సో మెనీ థింగ్స్. అప్డేట్ అంటే ఒక కెమెరామన్ లైట్ చేస్తున్నప్పుడు ఏదో కంటెంపరీ లైటింగ్ ఏదో ఒకటి చేస్తారు. మనం ఒక్కొక్కసారి ఫ్లాట్ లైటింగ్లోనే వర్క్ చేసి ఉంటాము. ఏ సీన్కి ఎలా లైటింగ్ చేస్తారు అనేది అక్కడ నేర్చుకుంటాము. ఒక చిన్న కుర్రోడు ఈరోజు వచ్చినప్పుడు హీఈస్ 28-29 years old. ఇమ్మీడియట్గా ఆయన ఏదో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ చెప్తాడు, మనకి కొత్తగా అనిపిస్తుంది అది, అరే మేము ఇలాగ ఆలోచించలేదని. సో యు ఆర్ గెటింగ్ అప్డేటెడ్. సో కొత్త ఆర్టిస్టులు ఇమ్మీడియట్గా ఏదో డిఫరెంట్గా ఎక్స్ప్రెషన్ ఏదో చేస్తారు. మనం ఇంత ఎక్స్పీరియన్స్ చేసినా అరే దీనికి డిఫరెంట్గా ఇలా కూడా చేయొచ్చు అనేది. సో ఎవ్రీ స్మాల్ థింగ్స్లో కూడా మీరు నేర్చుకోవచ్చు, అప్డేట్ చేసుకోవచ్చు. మీరు కన్నడ, తెలుగు, తమిళ్ ఈ 3 ఇండస్ట్రీస్ని క్లోజ్గా వాచ్ చేసే ఆర్టిస్ట్ అండి. సో ఎలా ఉందండి అంటే ఈ ఫిలిం మేకింగ్ అనేది ఈ 3 ఇండస్ట్రీలు, ముఖ్యంగా సౌత్ ఇండస్ట్రీ ఫిలిం మేకింగ్ అనేది ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? బాలీవుడ్ని మనం మించి ఉన్నాం అనిపిస్తుందా? ఎట్లా డిఫైన్ ఫిల్మ్ మేకింగ్ ఎలా ఉంటుందన్న? అవునండి, ఇప్పుడు ముందు కంపేర్ చేస్తే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్నాలజీ అనేది ఎక్కడికో వెళ్ళిపోయింది. తర్వాత పెద్ద ఈ డైరెక్టర్స్ చాలామంది, ఇప్పుడు రాజమౌళి గారు, ఇక్కడ ప్రశాంత్ నీల్ గారు అండ్ రిషబ్ శెట్టి, వీళ్ళందరూ సినిమాని ఇంకొక లెవెల్కి తీసుకెళ్లారు. ఒక గ్లోబల్ సినిమా అనేలాగా తీసుకెళ్లారు. సో ఇట్స్ అ వెరీ నైస్ థింగ్. అక్కడ తెలుస్తుంది కదా మనకి పెరిగామని, వీఆర్ గ్రోయింగ్ అని తెలుస్తుంది కదా. సో అండ్ అగైన్ మన పుష్ప టెక్నికల్గా మీరు చూస్తే ఎంత బాగా చేశారు సినిమా. ఎన్ని రోజులు చేసిన మనకి, ఎన్ని రోజులు ఆడింది, మాట్లాడితే 300-400-1000 crores వసూలు అంటున్నారు. ఇదంతా ఏంటి? దిస్ ఇస్ గ్రోత్ కదా. సో వీఆర్ గ్రోయింగ్. ఓకే సార్. అర్జున్ సార్ సార్ అర్జున్ సార్ ఇక్కడ మీ ఎదురుగా మైక్ కూడా క్లోజ్ చేసేసుకొని నేను ఎక్కడని చూడాలి. ఓకే సార్, మాపల్లిలో గోపాలుడు వచ్చి ఆల్మోస్ట్ 1985 అంటే 40 years. సో అప్పటి నుంచి యాక్షన్ కింగ్ అనే 42 years. సో అప్పటి నుంచి యాక్షన్ కింగ్గా ఉండడం ఎంత టఫ్ సార్? అంటే ఏం లేదండి, ఈజీనే అండి. అది కన్సిస్టెంట్గా మన వర్క్ మనం చేస్తుండు, కొంచెం డిసిప్లిన్ లైఫ్ చేస్తే ఇది పెద్ద విషయం కాదండి. నాకేమో ఈజీగానే ఉంది ఇంతవరకు. ఎక్కడో సంబడి లాగా ఆశీర్వాదం చేస్తూ ఉంటారు. సో అది మన ఆడియన్స్ కూడా ఎప్పుడు మంచి సినిమా నువ్వు చేయని మేము చూస్తాము అనేది ఒక్కొక్క సినిమాలో కూడా వాళ్ళు దే ఆర్ ప్రూవింగ్ ద లవ్, వాళ్ళ ఒక ప్రేమ. ఇంకా యాక్షన్ కింగ్గా ఉన్నానండి. అర్జున్ గారు సార్ ఇక్కడ సార్ అర్జున్ గారు ఇక్కడ మీ రైట్ సార్. సార్ ఇప్పుడు కొన్ని పర్టికులర్ జానర్స్ ఉంటాయి సార్. ఇది సక్సెస్ఫుల్ జానర్ యాక్చువల్లీ. ఒక కూతుర్ని సేవ్ చేసుకుని అనేది ఒక సక్సెస్ఫుల్ జానర్. అంతకుముందు సినిమాలు చూస్తే దృశ్యంలోనేమో చాలా థ్రిల్లర్ టైప్లో సైలెంట్గా ఉంటుంది. అలాగే మహారాజా అనే ఒక సినిమాలో విజయ్ సేతుపతి గారు కూడా సేమ్ కైండ్ ఆఫ్ స్టోరీనే ఉండొచ్చేమో అనిపిస్తుంది మీకు టీజర్ చూస్తుంటే. నిజమేనా సార్? అవును కాదు ఎందుకు చెప్పాలి మీకు? పిక్చర్ చూడండి, అదే ఇన్ని విషయాలు చెప్పాము. లేదండి ఆ సినిమా లాగే ఉందండి, ఇది ఇలాగే ఉందండి ఎందుకు చెప్పాలా మీకు? అదే అనిపిస్తుంది సార్. సక్సెస్ఫుల్ జానర్ అని కూడా చెప్పాను. అది నిజం మీరు చెప్పేది, సక్సెస్ఫుల్ జానర్ కరెక్ట్, ఆ మాట నిజం. బట్ స్టోరీ అంతా చెప్పమంటే నేను చెప్పలేను. లేదు సార్, అందుకనే కొడతాడండి చూడండి ఎలా ఉన్నాడు, ఇడు కొడితే తట్టుకుంటానంటే. అందుకనే ఫైట్ మాస్టర్ కాబట్టి మీ దగ్గరికి వచ్చిందేమో ఈ కథ అనేది నా ఉద్దేశం, అంతే. మీరు ఎస్పెషల్లీ ఫైట్ యాక్షన్ కింగ్ కాబట్టి ఇలాగా వచ్చిందేమో జానరా అని చెప్పి చెప్తున్నాను మీ గురించి. అదే ఆ ఫైట్ మాత్రమే కాదండి, చాలా వేరే విషయాలు కూడా పెట్టారు సినిమాలో. అది మీరు సినిమా చూస్తే తెలుస్తుంది. ఇట్స్ నాట్ ఓన్లీ ఫైట్. ఎందుకు ఫైట్ అనేది ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు అప్పుడే రియల్ పాయింట్ వస్తుంది సినిమాలో. ఇంకా 2 daysలో రిలీజ్ పెట్టుకొని ఇప్పుడు ప్రమోషన్ చేస్తే ఏమైనా హెల్ప్ అవుద్ది అనుకుంటున్నారా సార్ సినిమాకి? అర్థం కాలేదు. ఇంకా 2 daysలోనే రిలీజ్ ఉంది కదా, ఈ 2 daysలోనే మనం ప్రమోషన్ చేస్తే ఏమన్నా హెల్ప్ అవ్వచ్చా సినిమాకి అని? మీ మీద నమ్మకం, 2 daysలోనే మన సినిమాని అక్కడ తీసుకెళ్ళి చూపిస్తారని. థ్యాంక్ యూ సార్. అర్జున్ సార్ ఇక్కడ సార్ ఇటు సార్ సార్
రీసెంట్గా విజయ్ సార్ని కలిసారు మీరు, ఇద్దరు వైట్ షర్ట్లతో మంచి పిక్ ఉంది, చాలా బాగుంది సార్. విజయ్ గారి పరిపాలన చూస్తుంటే ఒకే ఒక్కడు సినిమా గుర్తొస్తుందంటూ కూడా చాలా వైరల్ అవుతున్నాయి చాలా పిక్స్. పైన మీ బొమ్మ, కింద విజయ్ గారి బొమ్మ, ఇద్దరు సమకాలీకులు, మీ జూనియర్ అయినా ఎలా అనిపిస్తుంది సార్ మీ ఒకే ఒక్కడు సినిమాని ఇప్పుడు తమిళ ప్రజలు చూస్తున్నారు అంటే రియల్గా? మొన్న మీట్ అయ్యాను ఆయన్ని, సీఎం అయిన తర్వాత మీట్ అయినప్పుడు కూడా ఆయన కూడా ఇదే చెప్పారు, చాలా మీమ్స్ వస్తుంది సార్. నాకు ఫస్ట్ అది సీఎం సీట్ చూసినప్పుడు ఒకే ఒక్కడు జ్ఞాపకం వచ్చింది, అలాగ వచ్చి కూర్చున్నప్పుడు ఆయనకు అదే ఫీల్ అయిందంట. అండ్ ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్, మన ఫిల్మ్ ఇండస్ట్రీ మా ఫెరటర్నిటీ నుంచి ఒక మనిషి, మాకు తెలిసిన ఒక యాక్టరు, మొన్న కలిసి యాక్ట్ చేసిన యాక్టర్ ఈరోజు చీఫ్ మినిస్టర్ అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది. అంటే చాలా పెద్ద అచీవ్మెంట్ అది. ఫస్ట్ టైం కంటెస్ట్ చేసి ఈజ్ బికమ్ ఎస్ చీఫ్ మినిస్టర్. వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. సార్ తెలుగులో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఉన్నారు, తమిళ్లో అలాగే విజయ్ గారు సీఎం అయ్యారు. తెలుగు ప్రజలు ఓన్ చేసుకున్నారు పాలిటిక్స్ని. అలాగే కొంచెం మైక్ సార్ దూరం పెట్టుకోండి, దూరం పెట్టుకోండి. ఓకే సార్. సార్ తెలుగులో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు, అలాగే తమిళ్లో విజయ్ గారు సీఎం అయ్యారు. వాళ్ళంతా ఓన్ చేసుకున్నారు తెలుగు కానీ, తర్వాత తమిళ ఆడియన్స్ కానీ. కన్నడంలో అర్జున్ గారిని కూడా చాలా మంచి ఫ్యాన్ బేస్ ఉంది, అందులో అలాగే ఓన్ చేసుకున్నారు. సరే అర్జున్ గారు ఏమన్నా చట్టసభల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుందా ఫ్యూచర్లో? నేను బాగుండేది మీకు ఈయనకి ఇష్టం లేదనుకుంటాను. లేదండి, ప్రతిదానికి వాళ్ళకి అది ఉండాలి, లోపల ఉండాలి. నాకు అది లోపల లేదు. లోపల వచ్చి మంచిది చేయాలనేది ఉంది, అది బయట నుంచి కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఉండే పాలిటిక్స్ వేరేలా ఉంటుందండి. మెయిన్ డబ్బు ఉండాలి. ఆ డబ్బు నా దగ్గర లేదు, అంత డబ్బు లేదు. ప్లస్ మాకు ప్రిన్సిపల్స్. సార్ విజయ్ గారు కూడా డబ్బులు ఖర్చు పెట్టకుండా సీఎం అయ్యారు సార్. ఏమన్నారు? విజయ్ గారు కూడా డబ్బులు ఖర్చు పెట్టకుండా సీఎం అయ్యారు తమిళనాడు. ఏమన్నారు సార్? ఆయనంత పేరు లేదు కదా నాకు ఇప్పుడు. చెప్పండి, అడగండి, అయిపోయింది ఆన్సర్. అభిరామి గారు చెప్పండి. అడగకూడదా? నన్ను అడగొచ్చు, పర్లేదు. అదే మేడం, 26 years బ్యాక్ అర్జున్ గారితో ఫస్ట్ సినిమా షేర్ చేసుకున్నారు. 26 years బ్యాక్ సార్. ఓకే సార్. 26 years తర్వాత మళ్ళీ మీ కాంబినేషన్ ఎలా అనిపిస్తుంది మేడం? ఎంత ఫిట్గా ఉన్నారు అప్పటికి ఇప్పటికి అర్జున్ గారు? ఏం తేడా లేదు, అలాగే ఉన్నారు. అప్పుడు ఎలా ఉన్నారో అలాగే ఇప్పుడు ఉన్నారు. మీరు అప్పటికంటే ఇప్పుడు ఇంకా బాగున్నారు. బిర్యానీ కావాలా? గూగుల్ పే నంబర్ ఇచ్చేయండి, పర్లేదు. ఐశ్వర్య. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఐశ్వర్య. So post the Vijay's government formation, Karuppu is the first film to get the 9 AM shows permission in Tamil Nadu. Okay. Karuppu is the first film to get the 9 AM show permissions. No, I don't think it was the first film this year. They got a GO for it after Vijay being the CM. So is there any chance to get a formal GO for all the films for the early morning shows in Tamil Nadu? We'll have to see. I don't know. We'll have to see. Hello, Subhash. Yeah, sir. Subhash, how did you get this chance, and tell about yourself? I'm Subhash. I worked as assistant director for Pradeep Ranganathan, sir, who acted and directed Love Today, Pradeep Ranganathan, bro. I worked as an assistant director for him for past 6 years. After I finished my story, I informed to Pradeep, bro, I want to narrate my story in AGS. He arranged a narration. I first told the story to Aishwarya ma'am and Venkat sir. They liked it and they forwarded it to Archana ma'am. I narrated to Archana ma'am. Archana ma'am liked the story, and then she forwarded it to Agoram sir. Agoram sir heard the story, and he is very interested in the story, and we signed, and shoot was immediately started. Yeah, that's the story.
థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ అవర్ మీడియా ఫ్రెండ్స్. యాక్చువల్లీ వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం కాబట్టి కొంచెం మనం ఇక్కడతో మన మీడియా సెషన్ని ఎండ్ చేద్దాం అనుకుంటున్నాం. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ జాయినింగ్ దిస్ మీడియా సెషన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అర్జున్ గారు అండ్ అఫ్ కోర్స్ అభిరామి గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ హోస్టింగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.